హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఓసీ మెన్కి ఏ మార్క్స్ వస్తే ఏ జాబ్ వస్తుంది అనేదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ప్రతిసారి ఓసీ మెన్ అనే అంటాను. దాని అర్థము ఓసీ పోస్టుల్లో సెలెక్ట్ అయ్యే మెన్ అని అర్థం. ఇందులో బీసీ మెన్లు ఉండొచ్చు, ఎస్సీ మెన్ ఉండొచ్చు, ఎస్టీ మెన్ ఉండొచ్చు. ఓసీ పోస్టుల్లో సెలెక్ట్ అవుతారు వీళ్ళు. ఓసీ మెన్కి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావచ్చు, చిట్ట చివరి పోస్ట్ కావచ్చు. రావడానికి కొన్ని అంశాలు అయితే ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు నిర్ణయిస్తాయి. ఇందులో మొదటిది ఎంప్లాయీస్. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. 2100 మంది సెలెక్ట్ అయ్యారు కదా. ఇందులో 1000కి పైగానే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. టీచర్స్ కానీ, ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ, సచివాలయం ఎంప్లాయీస్ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, విఆర్ఓలు కానీ. సచివాలయం వాళ్ళు, విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు వీరు ఏ పోస్ట్ వచ్చినా కానీ జాయిన్ అయ్యేకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కానీ టీచర్సు, ఈ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 ఆఫీసర్లు కానీ వాళ్ళు జాయిన్ అవ్వరు. వారు వర్క్ చేస్తున్న జాబ్ కంటే తక్కువది వస్తే. ఫర్ ఎగ్జాంపుల్, అనంతపూర్లో కదిరి ఉంటుంది. కదిరి టౌన్ ఉంది. ఈ టౌన్లోనే 4 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒకరికి 215, ఇంకో ముగ్గురికి 200 ప్లస్సే. వాళ్ళు 205 కూడా దాటలేదు. సో వీళ్ళు ఆప్షన్లు కూడా అన్నీ ఇవ్వలేదు. వాళ్ళు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఇంకో ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఇప్పుడు సెక్రటేరియట్లో ఒక మేడము ఏఎస్ఓగా వర్క్ చేస్తుంది. మేడంకి 213 మార్క్స్ వచ్చాయి. ఆ మేడము ఏఎస్ఓ పోస్ట్ కూడా ఆప్షన్ ఇవ్వలేదు. సో ఓన్లీ ఎగ్జిక్యూటివ్ డీటీ వరకు మాత్రమే ఆప్షన్లు ఇచ్చింది. ఇలా నాకు తెలిసిన వాళ్ళు సుమారుగా ఒక 15 నుండి 20 మంది ఉన్నారు. సో మీరే అర్థం చేసుకోండి. ఇంకా 1:1 కట్ ఆఫ్ తక్కువే ఉంటుందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఓపెన్ జోన్ పోస్టులు. ఓపెన్ జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటే నీకు నీ డ్రీమ్ జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఎలా అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను ఉండండి. ఇప్పుడు డీటీ పోస్టు జోన్ 1ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ మొత్తం జోన్ 1లో 30 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒక్క పోస్టు ఉమెన్కి లేదని ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ 14th ర్యాంక్లో ఉన్న ఓసీ మెన్కి డీటీ జాబ్ వస్తుందా రాదా? ఒక 15 సెకండ్స్ ఆలోచించండి. వచ్చే ఛాన్సు ఎక్కువ ఉంది. నేను ఎలా అనేది చెప్తా చూడండి. టాప్ 14 ర్యాంకుల్లో బీసీఏ క్యాండిడేట్ కానీ, డి క్యాండిడేట్ కానీ ఉంటే 16 ర్యాంకులో ఉన్నటువంటి ఓసీ మెన్కు కూడా డీటీ అయితే వస్తుంది. ఇది ఎలా అనేది నేను చెప్తా చూడండి. మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ జోన్లో పోస్టులు ఫిల్ చేసిన తర్వాతే లోకల్ జోన్ పోస్టులని ఫిల్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాప్ 5 ర్యాంకర్లు, ఫస్ట్ ర్యాంకరు బీసీఏ, సెకండ్ ర్యాంకరు బీసీబీ, థర్డ్ ర్యాంకరు ఓసీ, ఫిఫ్త్ ర్యాంకరు ఓసీ, సిక్స్త్ ర్యాంకరు బీసీఏ. ఫస్ట్ ముగ్గురు వాళ్ళ కేటగిరీతో సంబంధం లేకుండా ఓపెన్ జోన్లో ఉన్నటువంటి 3 పోస్టులు ఫిల్ అయిపోతారు. ఫోర్త్ ర్యాంకరు ఓసీ మెన్ ఉన్నాడు. అతనికి ఓసీలో ఉన్నటువంటి నాన్ లోకల్ పోస్ట్ని అతన్ని ఫిల్ చేస్తారు. ఇంకా ఫిఫ్త్ ర్యాంకరు బీసీఏ క్యాండిడేట్ ఉన్నాడు అన్నాం కదా. అతను ఓసీ పోస్ట్లో ఫిల్ అవ్వడు. అతనికి ఓపెన్ జోన్లో వాళ్ళ కేటగిరీలో పోస్ట్ ఒకటి ఉంది, అక్కడ అతను ఫిల్ అవుతాడు. ఓసీలో ఉన్నటువంటి 9 పోస్టుల్లో కాదు. అతని కేటగిరీకి ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉంది, ఆ పర్సన్ అక్కడ ఫిల్ అవుతాడు. ఓసీ పోస్టుల కంటే మీ ర్యాంకు ఎక్కువ ఉన్నా కూడా ఇలా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ గ్రూప్ 2లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ టాప్ 3 ఎంసీ, డిటి, ఎస్ఆర్ ఈ మూడింటిని ఒకటి పైకి ఒకటి కిందికి అలా ఇచ్చారు. టాప్ 3 అయితే మ్యాక్సిమం అందరూ ఇవే ఉంటాయి. కానీ టాప్ 4 అనేది డిఫరెంట్ ఉంటుంది. సగం మంది ఎస్ఆర్ ఇచ్చారు, సగం మంది ఎక్సైజ్ ఎస్ఐ ఇచ్చారు, సగం మంది ఏఎస్ఓ ఇచ్చారు. సో
మన మా ఫోర్త్ జోన్లో అయితే ప్రతి 10 మందిలో 7 మంది ఎక్సైజ్ ఇచ్చారు. జోన్ 1లో కూడా అలానే ఉంది. జోన్ 2లో అయితే చాలా వరకు ఏఎస్ఓ ఇచ్చారు. జోన్ 3లో సగం సగం ఉంది. ఎక్సైజ్ సగం మంది ఇచ్చారు, ఏఎస్ఓ సగం మంది ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏఎస్ఓకి కాంపిటీషన్ తగ్గుతుంది, ఎక్సైజ్కి కూడా కాంపిటీషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఇవి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇవి 150 ఉన్నాయి, అది 218 ఉన్నాయి. సో ఇలా డివైడ్ అవ్వడం వల్ల వీళ్ళు డ్రీమ్ పోస్ట్ వచ్చేదానికి ఛాన్సెస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్ గ్రూప్ 1. గ్రూప్ 1 యొక్క 1:2, గ్రూప్ 2 యొక్క 1:2లో కామన్గా ఉన్న వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు గ్రూప్ 1లో మినిమం ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ అయినా కూడా మన గ్రూప్ 2 వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఒక 10 పోస్టులన్నా కూడా మంచిదే అన్నమాట. ఎందుకు బార్డర్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని నేను బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తే ఏ పోస్ట్ వస్తుంది అన్నదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 200 మార్క్స్ దగ్గర 600 మెంబర్స్ ఉన్నారని అనుకొనే ఈ మార్క్కి ఈ జాబ్ వస్తుందని చెప్తున్నాను. ఇంకా ఈ 198.3 దగ్గరే ఓసీమెన్ అవ్వలేదు, 196 దగ్గర అయ్యిందని చాలామంది నాకు మెసేజ్లు చేశారు. అది నిజమైందనుకోండి, అప్పుడు ఇంకా 196 అనేది ఓసీ యొక్క 1:2 అనుకోండి కట్ ఆఫ్. అప్పుడు మీరు కూడా నేను చెప్పిన దానింటి ఒక 2 మార్క్స్ అయితే తగ్గించుకోండి. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తాం. ఫస్ట్ పోస్టు మున్సిపల్ కమిషనర్. ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. కానీ ఓసీ మెన్కి అంటే ఏ మెన్కైనా కూడా ఛాన్స్ జస్ట్ ఒక పోస్ట్ ఉంది. నాకు 240+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 తెలుసు. జోన్ 3లో 2, జోన్ 1లో 1, ఇంకా ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పోస్టు పక్కా 240+ వచ్చిన వాళ్ళకే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సబ్ రిజిస్టర్. ఇందులో కూడా అంతే, చూసే 16 పోస్టులు ఉన్నాయి. కానీ ఓసీ మెన్కి ఒక 3 ఉంది ఛాన్స్, అంతేను. 3 పోస్టులు ఉన్నాయి. సో 240+ వస్తేనే నీకు పోస్ట్ వస్తుందని అయితే ఫిక్స్ అవ్వచ్చు సబ్ రిజిస్టర్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 డిప్యూటీ తహసీల్దార్. దీంట్లో చూసేకి 114 పోస్టులు ఉన్నా కూడా ఓపెన్లో 38 ఉన్నాయి. ఈ 38లో కూడా 17 ఉమెన్కి వెళ్ళాయి. సో మెన్కి ఓన్లీ 21 ఉన్నాయి. మీకు ఏ మార్క్స్ వస్తుందని చెప్పే ముందు ఒక చిన్న శాంపుల్ చెప్తా చూడండి. జోన్ 3లో 230+ వాళ్ళే 11 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. అలానే జోన్ 3లో జోన్ 4లో నేనే మార్క్స్ కలెక్ట్ చేశాను. మా జోన్లో కూడా ఇప్పుడు నాకు 230+ వాళ్ళు 6 మెంబర్స్ తెలుసు. నాకు పర్సనల్గా వాళ్ళు మార్క్స్ పంపారు. సో దీన్ని బేస్ చేసుకొని అయితే డిప్యూటీ తహసీల్దారు ఏ జోన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అయితే నేను చెప్తున్నా. ఇప్పుడు జోన్ 1 వీళ్ళకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 230, జోన్ 2 235. వీళ్ళకి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి జస్ట్ 2 ఉన్నాయి. అందుకని వీళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. జోన్ 3 231, జోన్ 4 230. ఇది వస్తేనే డీటీ ఛాన్స్ ఓపెన్లో వచ్చేకి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఎక్సైజ్ ఎస్ఐ. ఇందులో 152 పోస్టులు ఉన్నాయి. 61 ఓసీకి ఉన్నాయి. ఇందులో 17 ఉమెన్కి వెళ్ళాయి. ఇంకా 44 ఓపెన్లో జనరల్కి ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కట్ ఆఫ్ 216 ఆ రేంజ్లో వస్తుంది. అంటే ఇక్కడ ఏఎస్ఓ చాలామంది ఇస్తారు, ఎక్సైజ్ ఎస్ఐ ఇస్తారు. సగం ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎక్సైజ్ ఎస్ఐ జోన్ 1 అయితే 216, జోన్ 2 అయితే 211, జోన్ 3 అయితే 215, జోన్ 4 అయితే 217. ఈ స్కోర్స్ వచ్చాయంటే సేఫ్, మీకు 100% ఎక్సైజ్ ఎస్ఐ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 9 ఏఎస్ఓ జిఏడి. ఇందులో 218 పోస్టులు ఉన్నాయి. 89 ఓసీకి ఉన్నాయి. ఇందులో 28 ఉమెన్కి వెళ్తాయి. అంటే 61 పోస్టులు మెన్కి వచ్చే ఛాన్స్ ఉంది. డీటీ తర్వాత కొంతమంది ఎక్సైజ్ ఎస్ఐ, కొంతమంది ఏఎస్ఓ ఇవ్వడం వల్ల ఏఎస్ఓకి కూడా కొంచెం కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జోన్ 4 వాళ్ళు కానీ జోన్ 1 వాళ్ళు కానీ ఎక్కువగా ఎక్సైజ్ ఎస్ఐ ఇచ్చారు. కాబట్టి ఏఎస్ఓ జిఏడి సేఫ్ స్కోరు 217 ±1 వస్తే ఓపెన్లోనే ఏఎస్ఓ జిఏడి వచ్చే ఛాన్స్ ఉంది. కోడ్ నెంబర్ 12 ఏఎస్ఓ ఫైనాన్స్. ఇందులో 23 పోస్టులు ఉన్నాయి.
దీంట్లో ఓసీకి 10 ఉన్నాయి, ఇందులో 4 ఉమెన్కి వెళ్ళాయి కాబట్టి ఓసీ మెన్కి 6 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి 214 ± 1 వస్తే ఈ ఏఎస్ఓ ఫైనాన్స్ పోస్ట్ వచ్చేకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పోస్టు ఏఎస్ఓ లెజిస్లేచర్. దీనికంటే ముందు సిసిఎల్ఐ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సప్లై, జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా ముందుగా ఆప్షన్ ఇస్తారు కాబట్టి ఇదైతే 210 మార్క్స్ వస్తే ఏఎస్ఓ లెజిస్లేచర్ వచ్చేకి ఛాన్స్ ఉంది. పోస్ట్ కోడ్ నెంబర్ 13 సీనియర్ ఆడిటర్. పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. ఓసీ మెన్కి ఇది జోనల్ వైజ్ పోస్ట్ అయినా కూడా 2 ఉన్నాయి. సో 212 మార్క్స్ అలా వస్తే ఈ సీనియర్ ఆడిటర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 25 సిసిఎల్ఏ జూనియర్ అసిస్టెంట్. ఇందులో 31 పోస్టులు ఉన్నాయి. ఓసీకి 14 ఉన్నాయి, ఉమెన్కి 4 వెళ్ళాయి కాబట్టి 10 పోస్టులకి ఓసీ మెన్ ఎలిజిబుల్. సో చాలామంది ఏఎస్ఓ జిఏడి తర్వాత ఫైనాన్స్ కూడా ఇవ్వకుండా సిసిఎల్ఐ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన పర్సన్ని ఫస్ట్ డిటి తర్వాత ఏఎస్ఓ జిఏడి సిసిఎల్ఐ ఇచ్చాడు. అతనికి 228 మార్క్స్. సో ఇలా చాలామంది ఉన్నారు. ఎక్సైజ్ ఎస్ఐ, ఏఎల్ఓ, ఏఆర్ ఈ ఆప్షన్లు ఇవ్వగానే సిసిఎల్ఐ ముందుగా ఆప్షన్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సిసిఎల్ఐ జూనియర్ అసిస్టెంట్కి 213 మార్క్స్ వస్తే కానీ ఛాన్స్ లేదు. 213 మార్కులు రావాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 26 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జూనియర్ అసిస్టెంట్. చూసేకి 7 పోస్టులు ఉన్నా ఓసీలో 2 ఉన్నాయి. అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయింది. ఇది చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ కాబట్టి 212 మార్క్స్ వస్తే కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాదు. జూనియర్ అసిస్టెంట్ ఇందులో రావాలంటే 212 మార్క్స్ ఈజీ ఉంటేనే మాత్రమే ఇందులో వస్తుంది. అది ఓసీ మెన్కి. పోస్ట్ కోడ్ నెంబర్ 22 సివిల్ సప్లై. ఇది కూడా చాలామంది ఫ్యూచర్లో మనం ఎంఆర్ఓ డిటీ కావచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ముందుగానే ఈ ఆప్షన్ ఇచ్చారు. దీనికి కూడా 210 మార్క్స్ వస్తే కానీ సివిల్ సప్లై జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ రాదు. ఇంకా మిగతా చాలా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి ఎవరు ఏ పోస్ట్ ముందు ఇచ్చినారని చెప్పేది కష్టం కాబట్టి ఓసీ మెన్కి ఏదో ఒక పోస్ట్ వచ్చినా పర్లేదు అంటే 202 ± 1 మార్క్ వచ్చిందంటే చాలు. ఓసీ మెన్కి ఏదో ఒక పోస్ట్ అయితే వస్తుంది. 202 ± 1 వచ్చినాయంటే పక్క ఏదో ఒకటి ఈ నోటిఫికేషన్లో జాబ్ వస్తుంది. మిగిలిన కేటగిరీస్ కూడా ఇలానే వీడియో చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. కానీ నా దగ్గర సరైన డేటా లేదు. మీ బీసీలది కానీ, ఎస్సీలది కానీ, ఎస్టీలది కానీ. నేను ఓసీ మెన్ కాబట్టి నేను ఓసీ పోస్టుల గురించే చూశాను. అలానే నాకు యూడబ్ల్యూఎస్ గురించి ఐడియా ఉంది కానీ బీసీల మార్క్స్ ఎలా వస్తాయి ఏం కథ ఇది ఐడియా లేదు. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా 2016 కానీ 2018 కానీ నోటిఫికేషన్వి జిఆర్ఎల్ చూసి ఒక అనలైసిస్ చేసి మీకైతే నెక్స్ట్ వీడియోలో వివిధ కేటగిరీస్ది కంటిన్యూగా సిరీస్ స్టార్ట్ చేస్తాం. డేటా ఉంటేనే, లేదంటే ఇదే లాస్ట్ వీడియో ఇంకా ఈ 1:1 మీద. నేను చివరిసారిగా మళ్ళీ చెప్తున్నాను, 200+ ఓన్లీ 600 మెంబర్స్ ఉంటారని మాత్రమే ఈ మార్క్స్ చెప్పాను. ఇంకా ఒకవేళ 500 మెంబర్సే ఉన్నారనుకోండి 200+, అప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా తగ్గుతాయి అన్నమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పను, సబ్స్క్రైబ్ చేయమని అని కూడా నేను రిక్వెస్ట్ చేయను. కానీ 1:2లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే 215 మార్క్స్ వచ్చినా రాదని, మీకు 200 వచ్చిన పోస్ట్ రాదని, 210 వచ్చిన పోస్ట్ రాదని ఇలా వాళ్ళంతగా ఏదేదో చెప్పి కొంతమందిని భయపెట్టిస్తున్నారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను. నాకు లైక్స్ రావాలని కానీ సబ్స్క్రైబర్స్ రావాలని అయితే నేను ఈ వీడియో చేయలేదు. కావున మీరు 1:2లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్ళేలా అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా టెలిగ్రామ్ ఐడి కింద ఉంటుంది, దానికి మెసేజ్ చేయొచ్చు. ఏ డౌట్ అడిగినా కూడా నేను రిప్లై ఇస్తాను.